రికార్డ్ చేస్తున్నాం. ఓకే ఓకే సార్. రైట్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్, యాక్చువల్లీ దీన్ని యాంటీ ఏజింగ్ డైట్ లేదా ఐఎఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లేదా ఐడిఎంఎస్ అంటారు, అంటే ఇంటర్మిటెంట్ డైటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, యాక్చువల్లీ ఎందుకు మనం ఇది చేయాల్సి వస్తుంది? ఇది అందరికీ ఉపయోగమే. యాక్చువల్లీ నాకున్న టైం తక్కువగా ఉండడం వల్ల విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనకు ప్రాబ్లమ్స్ కు కారణం ఏంటంటే మనం తిన్న ఆహారం. సరే, ఆహారం తింటే బాగా అవుతుంది కదా, చెడుగా ఎందుకు కావాలి? ఖచ్చితంగా కదా, మనిషి బతకడానికి ఆహారం అవసరం కదా. ఖచ్చితంగా మనం తిన్న ఆహారం ఏమవుతుందంటే దేహం ఎనర్జీగా యూజ్ చేసుకుంటుంది. ఎలా యూజ్ చేసుకుంటుంది? గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసుకొని ఎనర్జీగా యూజ్ చేసుకుంటుంది. అయితే తిన్న ఆహారం మొత్తం ఒకేసారి దేహం మొత్తానికి గ్లూకోజ్ గా అయిపోతుందా? అవ్వదు. మరి ఏం చేస్తుంది? కొద్ది భాగాన్ని గ్లూకోజ్ గా దేహంలో ఇమ్మీడియట్ గా ఖర్చు అయిపోతుంది. మిగతా దాన్ని దాచిపెట్టుకుంటుంది దేహం. ఏమని? ఒక స్టోర్డ్ ఎనర్జీ, దాన్ని ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఈ ప్రక్రియలో ఒక కీ రోల్ ప్లే చేసే మెంబర్ ఉంటుంది, దాన్ని ఇన్సులిన్ అంటారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, చాలా మళ్ళీ కొన్ని సంవత్సరాల తరబడి జరిగే ఈ ప్రక్రియలో చాలా కారణాల వల్ల మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవడానికి 10 ఏళ్ళు పట్టొచ్చు, 15 ఏళ్ళు పట్టొచ్చు, 25 ఏళ్ళు పట్టొచ్చు, 30 ఏళ్ళు పట్టొచ్చు. పూర్వకాలంలో 70 ఏళ్ళు పట్టేది. ఇప్పుడైతే దురదృష్టవశాత్తు 14-15 ఏళ్ళకే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నేను మీకు టైం తక్కువగా ఉండడం వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఐఎమ్ గివింగ్ యూ ద ఓవర్ వ్యూ. ఓకే, మనం తిన్న ఆహారం గ్లూకోజ్ గా దేహం వెంటనే ఉపయోగించుకుంటుంది. మిగిలిన ఎనర్జీని ఫ్యాట్ గా స్టోర్ చేసుకుంటుంది. దాన్ని గ్లైకోజన్ స్టోరేజ్ అంటారు. ఈ ప్రాసెస్ లో చాలా కీలకమైన మెంబర్ ఇన్సులిన్. అయితే ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోవడం వల్ల ప్రతి కణంలో ఫ్యాట్ అండ్ ఇన్సులిన్ పేరుకుపోతుంది. దేహంలో కణాన ఫ్యాట్ అండ్ ఇన్సులిన్ పేరుకుపోతుంది. తద్వారా కణజీర్ణ క్రియ, దాన్నే కణజీవక్రియని సెల్ మెటబాలిజం అంటారు. అది సంపూర్ణంగా జరగదు. ఎప్పుడైతే జీవక్రియ సరిగా జరగదో, సెల్ మెటబాలిజం ఇంప్రాపర్ గా ఉంటుందో, దాని నుంచి వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, నంబర్ 1 ఒబేసిటీ, ఎక్సెస్ ఫ్యాట్ ఇన్ ద బాడీ, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, ఇలా మొదలుకొని చివరకు క్యాన్సర్ వరకు వెళ్తుంది. అది దేర్ ఆర్ మెనీ లైఫ్ స్టైల్ డిసీజెస్. అన్నింటికి మూల కారణం ఇది. అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నదంతా నా సొంత కవిత్వం కాదు. డాక్టర్ జేసన్ ఫంగ్ రాసిన డయాబెటీస్ కోడ్, ద ఒబేసిటీ కోడ్, దీస్ ఆర్ ఆల్ ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ బుక్స్. తర్వాత వచ్చేసి ఇంకా మన తెలుగులో కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఐ డోంట్ నో, మీకు ఇది రివర్స్ కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది తెలీదు. ఉపవాస ధర్మం అని. కొద్దిసేపట్లో వీటి గురించి మాట్లాడతాను. అయితే మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్? ఇన్సులిన్ రెసిస్టెన్స్ దేహంలో పెరిగిపోతే దానికి ట్రీట్మెంట్ ఏంటి? క్లీన్సింగ్ ద ఫ్యాట్ ఇన్ ద సెల్లో నుంచి ఫ్యాట్ ను, ఇన్సులిన్ ను బయటికి తోసేయడమే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్. అయితే దురదృష్టవశాత్తు గత 35-40 సంవత్సరాలుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కోసం వైద్య రంగం రూట్ కాజ్ ఒకటైతే దానికి వేసిన మందు ఇంకొకటి. అంటే ఏం చేసిందంటే, ఇది నేను చెప్తున్న మాట కాదు, డ్రగ్స్ వోంట్ క్యూర్ ఏ డైటరీ డిసీజ్. డాక్టర్ జేసన్ ఫంగ్ చెప్తాడు, డైట్స్ వోంట్ క్యూర్ ఏ డైటరీ డిసీజ్. దే ఆర్ అబౌట్ యాజ్ యూస్ఫుల్ యాజ్ బ్రింగింగ్ ఏ స్నాకల్ టు ఏ బైసికల్ రేస్. అంటే అర్థమే, సింపుల్ గా చెప్పాలంటే ఒక క్రికెట్ గ్రౌండ్ కి వెళ్ళి హాకీ బ్యాట్ పట్టుకుని ఆడినట్టు ఉంటుంది. దానికి లింక్ అవ్వదు. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్, జీవన శైలి వ్యాధులన్నింటికి, ఒబేసిటీ నుంచి మొదలుకొని క్యాన్సర్ వరకు కారణమైన మూలమైనటువంటి కల్ప్రిట్ ఏంటంటే ఇన్సులిన్. దాన్ని హైపర్ ఇన్సులినీమియా అంటారు. దానికి మందులు, కెమికల్ గా తయారు చేసిన మందులు ఏవి పని చేయటం లేదు. ద మోర్ యూ టేక్ కెమికల్ బేస్డ్ మెడిసిన్స్, ద వర్స్ట్ యువర్ డయాబెటీస్, యువర్ క్యాన్సర్స్, యువర్ బీపీస్, యువర్ థైరాయిడ్స్ ఆర్ గెటింగ్. మీరు ఇప్పటిదాకా గత 20-30 ఏళ్ళుగా వింటున్న ఈ పదాలలో వెళ్ళి అడగండి. ఎనీ ట్రీట్మెంట్ సిస్టమ్ లో, లెట్ ఇట్ బి ఎనీ సిస్టమ్, హోమియోపతిక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, దానికి
ఆ వ్యాధిని నిర్మూలించడం అంటే కంప్లీట్ గా రూట్స్ నుంచి అప్రూట్ చేసి మొత్తం తీసి పెట్టేసడం జరిగిందా అంటే వైద్య చరిత్రలో జరగలేదు. కానీ అలాంటి టెక్నాలజీ ఉందా అంటే ఉంది. ఎప్పటి నుంచి ఉంది? వేల సంవత్సరాలుగా ఉంది. ఇట్ ఈస్ నాట్ న్యూ టు అస్. డాక్టర్ జేసన్ ఫంగ్ ఈ పుస్తకంలో రాస్తారు. వే బ్యాక్ ఐ మీన్ ఆయన కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆయుర్వేదని కోట్ చేసి చెప్తాడు. ఓకే, దానికి ఒకే ఒకటటువంటి ఆయుర్వేదిక్ ఇచ్చేటటువంటి ప్రపంచానికి ఇచ్చిన అతిపెద్ద కానుక ఏంటంటే అన్ని రోగాలకు ఒకే ఒక పరమౌషధం లంకణం. అందుకంటారు లంకణం పరమౌషధం అంటారు. అయితే దురదృష్టవశాత్తు మనకు అంటే ఈ ఈ ఇంత మంచి రిసోర్స్ మన దగ్గర ఉన్నా కూడా ప్రపంచానికి మనం ఇచ్చినట్టుగా ముందుకెళ్ళలేదు. 1998లో మంతెన సత్యనారాయణ రాజు పుస్తకం రాశారు, ఉపవాస ధర్మం అని. ఆ పుస్తకం మొత్తం ఇంత పెద్ద గ్రంథం మొత్తం కేవలం ఉపవాసం ఉండడం వల్ల లైఫ్ స్టైల్ డిసీజ్ ఎలా తగ్గించుకోవాలో. దురదృష్టవశాత్తు ప్రపంచం దీన్ని గుర్తించలేదు. 2016లో యషినోరి ఒషుమి అని ఒక జపాన్ మెడిసిన్ ఎక్స్పర్ట్, పైనీర్ ఇన్ ద ఇండస్ట్రీ ఆఫ్ అటోఫెజీ. అటోఫెజీ అంటే ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ బాడీ, ఇట్ గెట్స్ యాక్టివేటెడ్ వెన్ యు ఆర్ ఫాస్టింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విత్ రెగ్యులేటెడ్ ఫుడ్. మనము ఒక క్రమ పద్ధతిలో ఉపవాసం ఉండడం స్టార్ట్ అయితే అప్పుడు అటోఫజీ అన్న ఒక స్టేట్ యాక్టివేట్ అవుతుంది. తద్వారా కలిగే లాభాలన్నింటినీ డాక్టర్ యషినోరి ఒషుమి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 2016లో దానికి నోబెల్ అవార్డు వచ్చింది. తర్వాత 2017లో జెఫ్రీ సి హాల్ అండ్ మైకేల్ డబ్ల్యూ యంగ్ అనే ఇద్దరు సైంటిస్టులు సర్కాడియన్ రిథమ్ అంటే మన దేహానికి ఒక గడియారం ఉంటుందట. మన దేహానికి పడుకోవడము, లేయడము అన్ని చేయడానికి ఒక గడియారం ఉంటుంది. సైకిల్ అని సర్కాడి రిథమ్ అంటారు. దాని గురించి ఒక చేసిన రిసెర్చ్ కు 2017లో నోబెల్ అవార్డు వచ్చింది. తద్వారా ప్రపంచం మొత్తం ఈ సిస్టమ్స్ ను మళ్ళీ గుర్తించడం స్టార్ట్ చేసింది. అప్పుడే ద ఒబేసిటీ కోడ్, ద డయాబెటీస్ కోడ్, ద క్యాన్సర్ కోడ్ అని ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్స్. దీనివల్ల ఇప్పటికే కొన్ని వేల మంది వ్యాధిని తగ్గించుకోవడం కాదు, అర్థం చేసుకోండి, వ్యాధిని తగ్గించడం, వ్యాధిని కంట్రోల్ చేయడం కాదు, వ్యాధిని నిర్మూలించడం అంటే కంప్లీట్ గా దాన్ని కూకటి వేళ్లతో పీకి పట్టేసేయడం అన్నట్టు అలా చేయడం జరిగింది. దీని ఆధారంగా అయితే దీన్ని ఎలా చేయాలి సార్? దెర్ ఆర్ 2 phases, 2 cycles ఉంటాయి మన దేహంలో జరిగేది. ఒకటి ఈటింగ్ సైకిల్, ఒకటి ఫాస్టింగ్ సైకిల్. ఈటింగ్ సైకిల్ ఎప్పుడు ఉంటుంది? మనం మేలుకు ఉన్నంత సేపు ఈటింగ్ సైకిలే ఉంటుంది. ఫాస్టింగ్ సైకిల్ ఎప్పుడు ఉంటుంది? బై డిఫాల్ట్ తెలియకుండానే నిద్రలో ఏమి తినం. బట్ కొద్దిమంది ఉంటారు నిద్రలో కూడా లేచి తింటుంటారు. కొద్దిమంది అంటే మన పేరెంట్స్ బహుశా పిల్లల మీద ప్రేమ ఎక్కువ అవడం వల్ల నిద్రపోయిన వాళ్ళని నిద్ర లేపి మరీ తినిపిస్తుంటాం. ఓకే, యాక్చువల్లీ వి మేక్ బోత్. నిద్ర ఉన్నదాన్ని ఈటింగ్ సైకిల్ పెడతాం, నిద్ర లేని సమయాన్ని కూడా ఈటింగ్ సైకిల్ పెడతాం. విషయం ఏంటంటే ఈటింగ్ సైకిల్లో ఏమవుతుంది, మనం ఏదైనా తింటే ఆ తిన్న వస్తువులు పదార్థాలు లోపలికి వెళ్ళి జీర్ణం పచనం అయ్యేటప్పుడు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. తద్వారా ఫ్యాట్ కన్వర్షన్ అండ్ గ్లూకోజ్ కన్వర్షన్ జరుగుతుంది. గ్లూకోజ్ ఉపయోగపడుతుంది, ఫ్యాట్ మిగిలిపోతుంది. మళ్ళీ అదే ప్రక్రియను మళ్ళీ 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 చేయడం వల్ల కేవలం ఫ్యాట్ అండ్ తద్వారా వచ్చే బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఫాస్టింగ్ అంటే తినడానికి వ్యతిరేకం, తినకపోవడమే ఫాస్టింగ్. అయితే మనం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇదే జీర్ణ ప్రక్రియ రివర్స్ గా అవుతుంది. యూ డోంట్ ఈట్. అప్పుడు ఏం చేస్తుంది, దేహంలో స్టోర్డ్ ఫ్యాట్ ఉంటుంది కదా గ్లైకోజన్, అది సింథసిస్ అయ్యి మళ్ళీ గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి దేహం యూజ్ చేసుకుంటుంది. ఫ్యాట్ బర్నింగ్ మోడ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్యాట్ బర్నింగ్ మోడ్ లో దేహంలో ఉన్న ఫ్యాట్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఫ్యాట్ బర్నింగ్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. ఈ ఆటోఫెజీ స్టేట్ యాక్టివేట్ అయితే ఈ ఫ్యాట్ బర్నింగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆటోఫెజీ స్టేట్ యాక్టివేట్ అవ్వాలంటే కనీసం రెగ్యులర్ గా ఒక రోజులో 16 గంటల సేపు ఉపవాసం ఉండగలగాలి, ఫాస్టింగ్ చేయగలగాలి, లేదా 24 hours. కొద్దిమందికి వెంటనే ఎవరీ 16 hours అవుతుందా అంటే అవ్వదు. కొద్ది మందికి టైం పడుతుంది. అంటే వాళ్ళ దేహంలో పేరుకుపోయిన కొవ్వు మీద ఆధారపడి ఉంటుంది. కొద్దిమందికి 24 hours, 36 hours, 52 hours కూడా పట్టవచ్చు. బట్ అలాంటి రెగ్యులర్ ఫాస్టింగ్ అలవాటు చేసుకోగలగాలి. మొన్న మధ్య బుక్ డిబేట్ లో ఒక మాట చెప్పాం. రైట్ నౌ వీఆర్ రీడింగ్ అ బుక్ కాల్డ్ వాట్ టు సే వెన్ యూ టాక్ టు యువర్ సెల్ఫ్ బై షార్ట్ హెల్మ్స్టెటర్. దాంట్లో 13th చాప్టర్ టైటిల్ ఉంది, ఇఫ్ ఇట్ ఇస్ సింపుల్ ఇట్ వోంట్, ఇఫ్ ఇట్ ఇజంట్ సింపుల్ ఇట్ వోంట్ వర్క్. ఏదైనా అనుసరించడానికి ఆచరణ అనువుగా ఉంటే జరుగుతుంది, లేకుంటే జరగదు. ఈ ఉపవాస ధర్మం బుక్ 1998 నుంచి గత 22 ఏళ్ల నుంచి
మన దగ్గర ఉంది, కానీ దీన్ని ఉపయోగించడం కొంత కష్టంగా ఉంది. బట్ ప్రస్తుతం మనం వావ్ కమ్యూనిటీలో ఏం చేసామంటే దీన్ని ఒక సింపుల్ ఫామ్ లాగా తెచ్చిపెట్టాం. ఏం చేసాం, మనము తినే సైకిల్ ని ఒక భాగంగా, తినకూడని సైకిల్ ని ఒక భాగంగా 2 భాగాలుగా విడగొట్టుకున్నాం. ఓకే, ఫాస్టింగ్ ఎంతసేపు ఉండాలి ఒక రోజులో? మినిమం 16 అవర్స్. అయితే ఫాస్టింగ్ ఎన్ని రకాలుగా చేయొచ్చు? 3 రకాలుగా చేసుకోవచ్చు. డ్రై ఫాస్టింగ్ అంటే వాటర్ తీసుకోరు, ఫుడ్ తీసుకోరు. రెండవది క్లాసిక్ ఫాస్టింగ్ అంటే ఓన్లీ వాటర్ తో ఫాస్టింగ్ చేస్తారు. ఓకే, నంబర్ 3 ఫాస్టింగ్ విత్ రెగ్యులేటెడ్ ఫుడ్. ఓకే, ఈ 3 రకాలైన ఫాస్టింగ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ముఖ్యమైన కీలక పాత్ర పోషించేది ఏంటంటే ఈటింగ్ సైకిల్. మనం దాంట్లో మొరటుగా చెప్తుంటాం, కరెక్ట్ టైంకు తింటే అన్ని రోగాలు పోతాయి చూడు, కానీ ఆ కరెక్ట్ టైం ఏంటో తెలియదు. ఎప్పుడు కరెక్ట్ టైం. ఓకే, సో ఎవ్రీడే ఉదయం 10 నుంచి సాయంకాలం 6 గంటల మధ్య 2 లేదా 3 సార్లు. తర్వాత ఫాస్టింగ్ అవర్ ఎప్పుడు అంటే ప్రతిరోజు ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 10, 16 అవర్స్. ఇలా చేయగలిగితే అయితే ఫుడ్ ఏం తీసుకోవాలి సార్? ఈ ఫుడ్ తీసుకోవాలన్నా, ఏం తినాలన్నా ముఖ్యంగా దీనికి కౌన్సిలింగ్ అవసరం. మీ కోచ్ తో కౌన్సిలింగ్ తీసుకొని, మేము దీంట్లో దీంట్లో ప్రెసెంట్ గా మేము యూజ్ చేస్తున్నటువంటి ఫాస్టింగ్ లో ఏం చేస్తున్నాం అంటే లో ఆర్ లెస్ కార్బోహైడ్రేట్స్ యూజ్ చేస్తున్నాం, మోడరేట్ ప్రోటీన్ యూజ్ చేస్తున్నాం, హై ఫ్యాట్ యూజ్ చేస్తున్నాం. తర్వాత బాడీ వెయిట్ డివైడెడ్ బై 10-2 ఫార్ములా ప్రకారం వాటర్ తీసుకుంటున్నాం, అండ్ వెరీ ఇంపార్టెంట్ సప్లిమెంట్ తీసుకుంటున్నాం. ఇలా తీసుకోవడం వల్ల మాకు జరిగిన ఇదేంటంటే, నంబర్ 1, నేను డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్ లో ఉన్నాను. దాని మొత్తం ప్రోగ్రామ్ ఇప్పుడే మాట్లాడడం, ఇట్ ఇస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. బట్ దీన్ని మొత్తం నేను ఒక మాన్యుమెంటల్ గా ఒక రికార్డ్ తయారు చేసి పెట్టుకుంటాను, బికాస్ దిస్ వుడ్ బి గైడ్ ఫర్ మెనీ పీపుల్ హూ వుడ్ లైక్ టు కమ్ అవుట్ ఆఫ్ డయాబెటీస్ కంప్లీట్లీ. ఓకే, నా టీంలో వాళ్ళకి కూడా నేను చెప్పడం వల్ల మన మధ్య మా శేఖర్ కు దాదాపు 15-20 days లో 4 kg ఆఫ్ ఫ్యాట్ తగ్గింది. మన గ్రూప్ లోనే ఇప్పుడు ప్రెసెంట్ గా వింటుంది అమ్మాయి వైష్ణవి, షీ ఇస్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. విదిన్ 20 days గ్యాప్ ఆఫ్ టైమ్ షీ రెడ్యూస్డ్ 3 kg ఆఫ్ బాడీ ఫ్యాట్. సో ఎక్సలెంట్ ఇది ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫ్యాట్ గురించి నేను మొత్తం ఇది 5 minutes చెప్పలేను. ప్లీజ్ కన్సల్ట్ అండ్ డూ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి అవర్ మెంటర్ సుదర్శన్ భారతి సార్. లెట్ మీ స్టార్ట్ సార్. మీ గ్రేట్ ఈవినింగ్ టు ఆల్. సార్ గ్రేట్ ఈవినింగ్ సార్.